అసలు ఆ విషయమే దాటేసి చాలా రొటీన్ విషయంలాగా చేశారు. ఒకవైపున ఆపరేషన్ సింధూర్ చాలా పెద్ద ఘన విజయము, అపూర్వమైన విజయము, మా ఘనత అని చెప్పుకుంటూ మీ ఘనతను చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టమంటే అసలు ఇది ఇల్లాజికల్ కదా, తర్క విరుద్ధం. మీరు ఘన విజయం లభించడం మీకు నిజమైతే ఘన విజయాన్ని చర్చించడానికి మీరు చాలా ఇష్టంగా సంతోషంగా ఒప్పుకొని ఉండాల్సింది. ఒప్పుకోకుండా దాన్ని మామూలు రొటీన్ కోర్సులోనే జూలై చివరి వరకు, జూలై 21 వరకు కూడా దాన్ని సాగదీశారు. జరిగింది ఎప్పుడో మేలో జరిగితే, ఏప్రిల్ మేలో అయితే. కాబట్టి ఇంత అయిన తర్వాత అది కూడా చాలాసార్లు ఒక 4-5 రోజులు సభ వాషౌట్ అయిపోయిన తర్వాత చర్చల్లో ఒప్పుకున్నారు. కానీ అక్కడే ఉంది సమస్య. మన రెండో అంశం ఉంది, బీహార్ ఓట్ల సమస్య ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఏంటి లోక్సభలో చర్చకు ఒప్పుకున్నారు కదా, గొడవ ఏంటంటే ప్రతిపక్షాలు అడుగుతున్నాయి కదా, బీహార్ సర్ అనేది తీవ్ర స్థాయికి వచ్చింది కాబట్టి ముందు బీహార్ చర్చించి తర్వాత ఆపరేషన్ సింధూర్కి వెళ్దాం అన్నారు వీళ్ళు. మీరు ఒప్పుకొని వెనక్కిపోవడం ఏంటి, ఒప్పుకొని వెనక్కిపోవడం ఏంటంటే వీళ్ళ గొడవ. బీహార్ మీద చర్చ ఎందుకు వచ్చింది అంటే ఎన్నికల సంఘం నిన్న ప్రకటించింది 91.69% మంది ఓటర్లు ఫామ్స్ సమర్పించారు అని. అంటే 91.6% అంటే మిగిలిన 9.4% మంది సమర్పించలేదు, వాళ్ళు గల్లంత అయిపోతున్నారని. మనం చాలా రోజులుగా చర్చించినట్టుగా 66 లక్షల ఓట్లు ఉన్న ఫలానా ఎగిరిపోతున్నాయి. ఇంక ఇవి కాకుండా రొటీన్ చెకప్లో పోయేవన్నీ ఉంటాయి తెలీదు. ఈ ప్రకటన నిన్న వచ్చింది. ఇప్పుడు శనివారం నాడో శుక్రవారం నాడో ఇది చూడండి, శనివారం నాడో శుక్రవారం నాడు ఇది మొత్తం ప్రతిపక్షాలు అండి, ఇది ఎన్నికల సంఘం ప్రకటన. మొత్తం 66 లక్షల ఓట్లు అంటే ఇంచుమించు తర్వాత జరిగేవన్నీ జరిగితే 1 కోటి ఓట్లు కనుక గల్లంత అయిపోతాయి. ఇంక ఎన్నికలకు అర్థం ఏముంటుంది? కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, అసలు ప్రజాస్వామ్యమే ప్రమాదంలో ఉంది, ముందు మనం బీహార్ చర్చించి ఈ బీహార్ది బెంగాల్లో కూడా చేయాలంటున్నారు. అందువల్ల ఆపరేషన్ సింధూర్ మీద చర్చ అడిగి పట్టుపడిందే వాళ్ళు కదా. సింధూర్ మీద చర్చ అంటే పారిపోయారు మీరు అని వీళ్ళు మళ్ళీ ఎగతాళి. పారిపోయింది ఇప్పటివరకు ప్రభుత్వం. బీహార్ది ఇంత పెద్ద పిడుగులని పిడుగుపడినట్టుగా ఏదో అంటున్నారులే, నిజంగా ఎక్కడికి పోతాయి ఓట్లు అని అందరికీ ఎంతో కొంత నమ్మకం ఉన్నది మన ఎన్నికల వ్యవస్థ మీద, ఎన్నికల సంఘం మీద. కానీ ఎన్నికల సంఘం మొన్న రాత్రి వాళ్ళు ప్రకటించేశారు, ఇదిగో ఈ 9.4% మంది, 8.4% మంది మాకు ఇవ్వలేదు, వీళ్ళందరూ ఓట్లు పోతున్నాయి, ఇవి 66 లక్షలు అవుతున్నాయి. 66 లక్షల ఓట్లు ఒక్క కలంపోటుతో తీసేస్తుంటే ముందు దాన్ని చర్చించమని అడుగుతారు కదా. బీహార్ ఎన్నికలు అక్టోబర్లో జరగాలి, చాలా కీలకమైన ఎన్నికలు. కాబట్టి అదే అయిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ మాట్లాడదామని వాళ్ళు అంటుంటే మీరు చర్చించి అడ్డం తిరుగుతున్నారు, వెనక్కుపోతున్నారు, ఇది చాలా అవమానకరమైన విషయం అని వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. అంటే ఇక్కడ కనబడేది ఒకటే, కనబడేది ఏంటంటే మీకు ఎందుకు సార్ మీరు దీని మీద చర్చ, మీకు ఎలాగో ఇష్టం లేదు కదా అంతకుముందు. కాబట్టి ఏదో ఒక విధంగా ఇప్పుడు బీహార్ ఓట్ల మీద చర్చ జరగకుండా ఉండటం కోసమే హఠాత్తుగా ఆపరేషన్ సింధూర్ చర్చకు ఒప్పుకున్నారేమో అనేది అయితే ఒక పెద్ద సందేహం కలుగుతుంది. ఈ చర్చలో ప్రధాని కూడా పాల్గొంటారు, రాజ్నాథ్ సింగ్ మొదలు పెడతారు, ఇవన్నీ అన్నారు. బహుశా ఇప్పుడు మళ్ళీ పార్లమెంటు పునఃప్రారంభం అవుతుంది. పునఃప్రారంభం అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో మనం చూడాలి. ఒక యుద్ధమే జరుగుతుంది సార్ పార్లమెంట్లో ఖచ్చితంగా. వర్మ ఈరోజే హిందూలో వాళ్ళు లీడ్ స్టోరీ కూడా రాశారు పెద్దది. 70% మంది వలస కార్మికులు, మైగ్రెంట్ లేబర్కు బీహార్లో అసలు ఈ పత్రాలు ఉంటాయనే తెలియదంట పాపం. పత్రాలు ఉంటాయనే తెలియదు, ఆ పత్రాలు సమర్పించలేదు కాబట్టి 8% మందిని తీసేస్తున్నారు. సో అంతకుముందు ఈవీఎంల మీద జరిగిన చర్చ ఎంత తీవ్రమైందో, ఈ ఇష్టానుసారం ఏకపక్షంగా 10% మంది దాకా ఓటర్లను తొలగించడం పెద్ద ఘోరమైన దాడి. ఇదే జరిగితే కనుక రేపు ఏ రాష్ట్రంలో అయినా కానీ ఈ పేరుతో ఎన్నికల సంఘం తీసేస్తానంటుంది, ప్రభుత్వం ఏమో సమర్థిస్తుంది, సుప్రీంకోర్టు ఏమో చర్చించదు, ఇంకా ఎన్నికల వ్యవస్థే పరిహాసమైపోతుంది. కాబట్టి విదేశాంగ విధానము, దేశ రక్షణ విషయంలో ఆపరేషన్ సింధూర్ ముఖ్యమైనది కాబట్టి ప్రతిపక్షాలు పోట్లాడి చర్చ పెట్టుకున్నాయి. ఇంత లోపల ఇది వచ్చిన పులి మీద పుట్టలాగా ఇది వస్తే దీన్ని చర్చిద్దాం అంటున్నాయి. దానికైనా దీనికైనా చర్చే కదండి, ఎందుకు అడ్డం తిరగాలి, ఎందుకు వెనక్కి పోవాలి? స్పీకర్ మనం ఒకసారి అక్కడ కూర్చొని మాట్లాడేసి ఒక అభిప్రాయానికి వద్దామంటే అయిపోయి కదా. ఇప్పుడు మీరు నేను ఈ అంశాలు చర్చించాలని తయారయ్యామండి. మనం ఈ పేపర్ తయారు చేసినప్పుడు అది జరగలేదు. పహల్గామ్ ఉగ్రవాదుల కాల్చివేత జరగలేదు ఉదాహరణకు. జరిగిన తర్వాత మీరు ముందు అది చర్చించారా,
లేకపోతే నేను లిస్టులో లేదు కదా అంటే మీరు ఒప్పుకుంటారా? అదేమన్నా అసలు న్యూస్ సెన్స్, పొలిటికల్ సెన్సు, కాన్స్టిట్యూషనల్ సెన్సు ఇవేమి ఉండవా? దానికి మీరు వ్యతిరేకమే, దీనికి మీరు వ్యతిరేకమే. ఇంత ఏకపక్షంగా పార్లమెంటును పరిహాసం చేయటం అనేది జరుగుతుంది. నేను అనుకోవటం ప్రతిపక్షాలు అయితే తగ్గే అవకాశం కూడా ఏమీ లేదు. బహుశా ఇప్పుడు మనం చర్చిస్తున్న వార్తలు, ఈ పరిణామాలు, ఈ ఫోకస్ హఠాత్తుగా కాశ్మీర్కి ఇది మరల్చడం కూడా ఒక విధమైన ఆసక్తికరమైన పరిణామమే. మనం ఇంకా చూడాలి. దీంట్లో ఇంకో చిన్న పిటకథ ఉంది. మన హీరో ఒక ఆయన ఉన్నాడు కదా, శశి థరూర్. శశి థరూర్ అని ఆయన నిజానికి విదేశాంగ శాఖ చేశాడు, ఐరాసాలో ఆయన పోటీ చేశాడు. ఆయన్ను కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికి తమ తరఫున ఇచ్చిన ప్యానెల్లో ఆయన కూడా మాట్లాడతాడు. మా మెంబరు శశి థరూర్ అని రాహుల్ గాంధీ చెప్తే నేను మాట్లాడనంటాడు. నేను మాట్లాడిన అదేంటి మీరు అంత మాట్లాడారు కదా, మోదీ అద్భుతంగా చేశాడన్నారు, విదేశాలకు వెళ్ళారు, ప్రభుత్వం కంటే మాట్లాడారు, మీ అబ్బాయితో కూడా మీరు ఘర్షణ పడ్డారు ప్రెస్ మీట్లో. మీరు ఆ మాటలే చెప్పొచ్చు కదా లోక్సభలో, మీ పార్టీ మీకు అవకాశం ఇస్తున్నప్పుడు. అంటే అక్కడే శశి థరూర్ కన్నంలో చోరుడిలాగా పట్టుబడ్డాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కనుక ఆయన మాట్లాడడం మొదలు పెడితే, ఆయన బయట మాట్లాడింది ఇక్కడ మాట్లాడలేడు, మాట్లాడితే వాళ్ళ పార్టీ వాళ్ళు నోటీస్ ఇస్తారు, మాట్లాడకపోతే మోడీ నోటీస్ ఇస్తాడు. సో ఇక్కడ అడకత్తెరలో పోక చెక్కలాగా ఉండి నేను అసలు మాట్లాడను అని చెప్పి అవాయిడ్ చేస్తున్నాడు. కాబట్టి లోక్సభలో చాలా రాజకీయం నడుస్తుంది వర్మ. ఈ దేశానికి ఏం మంచిది కాదు నిజంగా. అంతర్జాతీయ విషయాలు దేశ భద్రత, కాశ్మీరు, పహల్గామ్ అయినా, ఇటు లక్షల కోట్ల ఓటర్లను తీసేసేటటువంటి అంశమైనా చాలా క్షుణ్ణంగా పార్లమెంట్ చర్చించి న్యాయం చేయాలి తప్ప దాటవేతలు, అణచివేతలు, నోరు నొక్కివేతలు ఏ ఉపయోగం అండి? సార్, జగన్మోహన్ రెడ్డి గారి చివరి అస్త్రాలు, వ్యూహాలు ఎలా ఉంటున్నాయన్నది సర్వత్రా జరుగుతున్న ప్రశ్న. ఆయన త్వరలో ఢిల్లీ వెళ్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం. ఢిల్లీ వెళ్ళటం అంటే బీజేపీ అనేది అంత వ్యతిరేకంగా అయితే ఉండబోవట్లేదు. చంద్రబాబులా కత్తి కట్టి అనేది ఒకటి కనిపిస్తుంది కదా. రెండవది వాళ్ళు సెకండ్ ఫ్రంట్ అలా ఓపెన్ చేసే ఉంచాలి అనే అభిప్రాయంతో కూడా ఉన్నారు. వీళ్ళు ఎంత చెప్పినా కానీ వాళ్ళు కేంద్ర సంస్థలు అయితే ఒంటికాల మీద ఏం రావట్లేదు జగన్ మీదకి. ఇప్పుడు ఈడీ వస్తుంది అన్నారు, ఇంకా ఈడీ ఆ విషయంలో కూడా ఏం స్పష్టత రాలేదు. ఢిల్లీ వెళ్ళటం అనేది ఎట్లా ఉన్నా కానీ కొంచెం స్పీడప్ చేయాలి తన యాక్టివిటీని, తన పర్యటనలను, తన వ్యూహాలను. తర్వాత ముందుగా కొన్ని రక్షణలు ఏర్పాటు చేసుకోవటం, రక్షణ పెంచుకోవాలి అనే ఆలోచనలోకి జగన్ వచ్చినట్టుగా మనకు స్పష్టమవుతుంది. దీనికి ఒక కారణము రాష్ట్ర ప్రభుత్వం యొక్క దూకుడు పెరగడమే. ఎందుకంటే మొన్న మనం చూసాం కదా, ఈ మద్యం కుంభకోణం, లిక్కర్ ముడుపులు, లేకపోతే వాటికి సంబంధించిన పత్రాలని వాళ్ళ భారతీయ సిమెంట్స్ మీద దాడి చేశారు. అంతకుముందు సాక్షి ఎడిటర్ ఇంటి మీదకి కూడా వెళ్ళారు కదా. నిన్న కనీసం 2-3 చోట్ల ఇవన్నీ కూడా చేసి మాకు చాలా ముఖ్యమైన పత్రాలు దొరికాయి. ఏమని? ఈ మద్యం కుంభకోణం, ఈ డబ్బులు అక్కడ వాడారు అని మేము ఇంతవరకు చెప్తూ వచ్చాము.